మల్లేశ్వర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే మల్లేశ్వర్ గారు. మేడం నమస్తే సార్ చెప్పండి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓట్ శాంక్టిటీ అనేది ఉండట్లేదు, ఓటు వేస్తున్నాం కానీ ఆ ఓటుకు విలువ అనేది ఉండట్లేదు అని చెప్పేసి ప్రజలు కాస్త నిర్లిప్తత అనేది వ్యక్తం చేస్తున్నారు ఓటు వేయడానికి అన్నది ఒక అంశం. అయితే ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికలు గడిచిన ఎన్నికల్లో చూసుకున్నా కూడా 65% దాటలేదు కనుక ఇప్పుడు ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్లేసెస్ కూడా చాలా గెలుస్తామని ప్రధాని మోదీ చెప్తున్న నేపథ్యంలో ఇంకా 20% లోటు కనిపిస్తుంది. ఈ ఇంకా ఉన్న కొద్ది గంటల సమయంలో అదేమైనా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? మేడం నమస్తే. ఛానల్లో ఉన్న సహకార మిత్రులకు కూడా నమస్కారం. ఇక్కడ వాస్తవంగా ఎన్నికలంటే ఇంట్రెస్ట్ పోతుంది మేడం. దానిలో ఈ ఎన్నికలు మనం ఓటు వేసినా వేయకపోయినా ఒరిగేది ఏమున్నది అనే పరిస్థితి ప్రజలలో కొంత వస్తున్నాం. అయితే అది సార్ చెప్పినట్టు అంటే స్థానిక సంస్థలకు ఒక శాసనసభ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వ్యత్యాసం మనకు కొట్టొచ్చినట్టు అవపడతా ఉంటుంది. స్థానిక సంస్థలలో కాటికి కాలు దాటిన వాళ్ళు కూడా ఓటు వేయాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళను తీసుకుపోయే ఆరాటము ఏపీకి ఓటు వేయించుకునేటువంటి ఉబలాటం చూస్తూ ఉంటే అది కొంత స్థానిక నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఉపడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి శాసనసభ అక్కడికి వచ్చేసరికి కొంత డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఎందుకు స్థానిక మన శాసనసభలో అంటే ఉన్న ప్రభుత్వాల తీర్పు కావచ్చు, లేకపోతే కొంత నిరాకరించుకోవడంతో కొంత ప్రచారము ఆ పద్ధతిలోనే ఉంటుంది, ఓటింగ్ సరళి కూడా ఆ పద్ధతిలోనే మనకు అవపడతా ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చూసినాం మనం. ఆ రెండు ఫేజ్లలో కూడా మరి కొంత అంటే మన రాకపోవడానికి ఏంటంటే ఎండ ప్రభావం అనే ఒకవైపు అయితే మనం వేసినా ఏమైనా ఒక ప్రజలు డిసైడ్ అయి ఉండే మన ఒక ఆలోచన కూడా అవపడతా ఉంటుంది. అయితే మనకి ఇంతకుముందు ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ఎన్నికలు 7 ఫేజెస్ లో జరుగుతున్న కొద్ది ప్రచార సరళికి ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. దాదాపుగా ఇటువంటి పరిస్థితి ఏంటంటే కొంత మ్యానిపులేషన్స్ అంటే కొంత ప్రభావం అంటే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ లో ఏమన్నా కొంత అంటే తక్కువలు ఎక్కువలు అంటూ ఉంటే తర్వాత మేనేజ్ చేసుకునే పరిస్థితి కూడా అవపడతా ఉంటుంది. చాలా రకాలుగా మీకు ఒకసారి ఉమ్మడి నీకు కాంగ్రెస్ ఓడిపోతుంది కావచ్చు అనుకున్న క్రమంలో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ వరకు రాజశేఖర రెడ్డి గారు మనము ఒక ఆంధ్ర సెకండ్ ఫేజ్ లో ఆంధ్రలో జరుగుతున్నటువంటి సరళి ముందు ఏం చెప్పాడంటే మనం హైదరాబాద్ పోవాలంటే కూడా భవిష్యత్తులో వీసా కావాల్సి వస్తుంది కావచ్చు అనే పదవిలో ఒకటి ఫామ్ అవుతుంది. దాంతో అంటే ఇది ఆంధ్ర తెలంగాణ విభేదాలు, దాంతో ఓటు అంటే అనూహ్యంగా ప్రజల మైండ్ సెట్ ను మార్చేందుకు ఇవన్నీ కూడా అవపడతాయి. ఇప్పుడు నిన్నమూల జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో రిజర్వేషన్స్ గురించి ఎవరు మాట్లాడలేదు. అంటే ఒకసారి మీరు ఇప్పుడు చెప్పిన కారణాలతో పాటుగా ఒకవేళ ఈ ప్రభుత్వం నచ్చలేదు, ఈ ప్రభుత్వ పాలన నచ్చలేదు అనుకుంటే ఒకప్పుడు నోటా లేదు, కానీ ఇప్పుడు నోటా కూడా ఉంది. సో ఎన్నికలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు, ఏ అభ్యర్థిని ఎన్నుకోవటం ఇష్టం లేనప్పుడు నోటా వేస్తే కనుక అది కొంత మార్పు తీసుకొస్తుందన్న అంశం కూడా తెర మీదకి వస్తుంది. సో ఆ దిశగా కూడా ఓటర్స్ ఆలోచన చేయట్లేదు అంటారా? ఇప్పుడు పబ్లిక్ నోటా వేసి వాళ్ళు ఎక్కడంటే ప్రజాస్వామ్యంలో అంత ఆ పద్ధతిలో ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి చాలా తక్కువనే. నోటాకు వేసిన మనకు ప్రయోజనం ఉండేదనే భావమే అంత నెలకొనే కనుక కాబట్టి నోటాకు కూడా ప్రియారిటీ చేస్తున్నది. ఇప్పుడు వ్యక్తులు చాలా క్లియర్ గా చెప్పాడు, రాజకీయ పరిపక్వత గల నాయకత్వం వస్తే కొంత ప్రయోజన సంక్షేమం గురించి ఆలోచిస్తారు, ప్రజలకు మనం మేలు చేయాలని ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు అంతా పారాషూట్ నేతలే అంటే ఒక రాజకీయ రంగానికి ముందు వాళ్ళ